నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ నిర్మలా కాన్వెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకుని పెళ్లి సందా తర్వాత గ్యాప్ తీసుకున్నాడు. ఇప్పుడు ఛాంపియన్ సినిమాతో తిరిగి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ వార్ డ్రామాలో అనస్వర రాజన్ కథానాయికగా నటించింది. ఈ నెల 25న విడుదల కానున్న ఈ సినిమాకు ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. మీడియాతో మాట్లాడిన రోషన్ నటుడిగా పరిపక్వత కోసం గ్యాప్ తీసుకున్నానని, ఈ సినిమాతో కొత్తగా కనిపిస్తానని చెప్పారు. తెలుగు సినీ ప్రేక్షకులకు మేకా రోషన్ సుపరిచితమే. శ్రీకాంత్, ఊహల దంపతుల కుమారుడిగా సినీ నేపథ్యంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోషన్ చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 2016లో విడుదలైన నిర్మలా కాన్వెంట్ సినిమాతో అరంగేట్రం చేసిన రోషన్ తొలి చిత్రంతోనే మంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమాకు గాను ఆయన సైమా ఉత్తమ తొలి నటుడు అవార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. ఆ తర్వాత పెళ్లి సందతో హీరోగా ఎంట్రీ ఇవ్వగా కొంత గ్యాప్ తీసుకుని నటుడిగా తనను తాను మలచుకునే ప్రయత్నం చేశారు. తొందరపడకుండా పరిపక్వతతో పాత్రలు ఎంచుకోవాలనే ఆలోచనతో ముందుకు సాగిన రోషన్ ఇప్పుడు కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. రోషన్ తాజా చిత్రం ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యాక్షన్ వార్ డ్రామాగా రూపొందించారు. అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. 1948 కాలాన్ని నేపథ్యంగా తీసుకుని రూపొందిన ఈ కథలో బైరాన్ పల్లి చరిత్రకు లింక్ చేస్తూ మైఖేల్ విలియమ్స్ అనే ఫిక్షనల్ పాత్ర చుట్టూ కథను నడిపించారు. రోషన్ ఇందులో ఫుట్బాల్ ఆటగాడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. యాక్షన్, ఎమోషన్, ప్రేమ కథ అన్నీ సమపాళ్లలో ఉండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా పీరియాడిక్ సెటప్, యుద్ధ వాతావరణం, పోరాట సన్నివేశాలు సినిమాపై అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఇంటర్వ్యూలో రోషన్ తన సినిమా ప్రయాణం, ఛాంపియన్ విశేషాలు గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సాధారణంగా హీరోలు 25 ఏళ్ల వయసులో తెరపైకి వస్తారని, కానీ తాను 21 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చారని రోషన్ గుర్తు చేసుకున్నారు. నటన అనేది కేవలం డైలాగ్స్ చెప్పడం కాదని, భావోద్వేగాన్ని అర్థం చేసుకునే పరిణతి అవసరమని చెప్పారు. అందుకే పెళ్లి సందడి తర్వాత కావాలనే గ్యాప్ తీసుకుని తనను తాను నటుడిగా మార్చుకున్నానని తెలిపారు. ఛాంపియన్ సినిమా కోసం 3 ఏళ్ల పాటు ప్రయాణం చేయడం తనకు ఎంతో నేర్పిందని అన్నారు. ఈ సినిమాలో ఫుట్బాల్ ప్లేయర్ పాత్ర కోసం శారీరకంగా, మానసికంగా సిద్ధమయ్యారని రోషన్ వెల్లడించారు. పీటర్ మాస్టర్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్న సమయంలో కొన్ని గాయాలు కూడా అయ్యాయని చెప్పారు. అయితే అవన్నీ సినిమాకు అవసరమైన అనుభవాలేనని పేర్కొన్నారు. తనకు, అనస్వరకు మధ్య వచ్చే ప్రేమకథలో మంచి డ్రామా, వినోదం ఉంటుందని, ముఖ్యంగా అనస్వర పాత్రకు లోతైన ప్రాధాన్యత ఉందని తెలిపారు. ఈ సినిమాలో ప్రతి పాత్రకు స్పష్టమైన ఆరంభం, ముగింపు ఉంటుందని, తెరపై కనిపించే కారు, గన్స్, ఫుట్బాల్ వంటి ప్రతి అంశం కూడా కథను ముందుకు నడిపేలా ఉంటుందని చెప్పారు. వ్యక్తిగతంగా తన గురించి మాట్లాడిన రోషన్, ఒకప్పుడు తాను క్రికెటర్ కావాలని కలలు కన్నానని, తన తండ్రి శ్రీకాంత్ కూడా అదే కోరుకున్నారని తెలిపారు. కానీ కాలేజీ రోజుల తర్వాత సినిమాలపై ఆసక్తి పెరిగి ఈ రంగంలోకి వచ్చానన్నారు. ఛాంపియన్ సినిమా తర్వాత గ్యాప్ తీసుకోకుండా 2 సంవత్సరాకి కనీసం 3 సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నానని, ఇప్పటికే 2 కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని రోషన్ స్పష్టం చేశారు. ఛాంపియన్ తో ప్రేక్షకులు ఓ కొత్త రోషన్ ను చూస్తారని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.